హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా, బేకరీ స్టైల్లోనే మనం ఇంట్లో చక్కగా కేక్ జెల్ యూజ్ చేయకుండా చాలా స్పంజీగా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా ఇంట్లోనే చక్కగా బేకరీ స్టైల్లో స్పాంజ్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. అది కూడా అవెన్ మీద కాకుండా స్టవ్ మీద అని చెప్పాను కదా. ఫస్ట్ నేను ట్రై చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకు ఎప్పుడెప్పుడు ఈ వీడియో పెట్టాలా అని ఉన్నదనమాట. ముందు వీడియోస్ షెడ్యూల్ చేసిన ఉన్నా కూడా అవి పోస్ట్పోన్ చేసేసి మళ్ళీ ఇంకోసారి అయితే కేక్ స్పాంజ్ రెడీ చేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్ వరకు చూస్తే చాలా ఈజీగా నీట్గా ఇంట్లోనే మనం మంచిగా స్పంజీగా ఇలాంటి స్పాంజ్ని అయితే రెడీ చేసుకోవచ్చు, ఎలాంటి కేక్ జెల్ అనేది యూస్ చేయకుండా. కేక్ స్పాంజ్ రెడీ చేయడానికి ఫస్ట్ నేను టిన్ అయితే చూసుకుంటున్నాను. మీ దగ్గర స్క్వేర్ టిన్ ఉంటే చక్కగా తీసుకోండి. పీసెస్ అనేవి మంచిగా కట్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే బటర్ పేపర్ యూస్ చేయాలి. మనం ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా బటర్ పేపర్ అనేది యూస్ చేయాలి. బటర్ పేపర్ని మనం కావాల్సినంత సైజులో తీసుకొని ఇలా స్క్వేర్ లాగా, అంటే టిన్ పెట్టుకొని చూసుకోండి, మరి ఎక్స్ట్రాగా తీసుకొని వేస్ట్ చేసుకునే కంటే టిన్ పెట్టుకొని చూసుకొని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మనం టిన్కి మధ్యలో పెట్టి మనం దీనికోసం 8 ఇంచ్ టిన్ కానీ లేకపోతే 7 ఇంచ్ టిన్ కానీ తీసుకోవచ్చు. 8 ఇంచ్ స్క్వేర్ టిన్ ఉంటే తీసుకోండి. పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మనం కట్ చేసుకునేటప్పటికి. ఇలా మిడిల్లో పెట్టుకొని మన టిన్ ఎంత అయితే ఉందో అలాగా కట్ చేసుకోవాలి. రౌండ్ టిన్ అయితే, స్క్వేర్ టిన్ అయితే మనకు తెలిసిందే కదా, సైజ్ చూసుకొని కట్ చేసుకొని మనం ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ అయితే వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నార్మల్ A4 షీట్ ఉంటుంది కదా, వైట్ పేపర్, దానికి ఆయిల్ అప్లై చేసి సేమ్ ఇలాగే కట్ చేసుకొని వేసుకొని రౌండ్ టిన్ అయితే, స్క్వేర్ టిన్ అయితే నార్మల్గా వేసేసుకోండి. అలాగే కానీ న్యూస్ పేపర్ మాత్రం యూస్ చేయొద్దు. న్యూస్ పేపర్ అవి ఇంక్ ఉంటుంది కదా, అది మంచిది కాదంటారు. కాబట్టి న్యూస్ పేపర్ వాడకుండా ఏదైనా వైట్ పేపర్ కానీ లేకపోతే ఈ బటర్ పేపర్ కానీ యూస్ చేసేయండి. ఇది ఫస్ట్ స్టెప్. మన టిన్ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాం. 8 ఇంచ్ టిన్ అని చెప్పాను కదా. నెక్స్ట్ అయితే 4 ఎగ్స్ తీసుకొని ఎగ్ వైట్స్ అలాగే ఎగ్ ఎల్లోస్ ఉంటాయి కదా, ఎగ్ యోక్ 2 సపరేట్ చేసి పెట్టుకోండి. ఇలా నేను చూపించాను కదా అలాగా. నెక్స్ట్ అలాగే 1 కప్ 250 ml కప్తో 1 కప్ పౌడర్ షుగర్ అయితే తీసుకోండి. మరి ఇలాగా ఫుల్గా తీసుకోకూడదు, అలానే లోపలికి తీసుకెళ్ళకూడదు. కప్పుకి ఈవెన్గా అనేది ఉండాలి. మనం ఏ మెజర్మెంట్ తీసుకున్నాక మైదా కానీ షుగర్ కానీ అలాగా. ఇప్పుడు నేనైతే 1 కప్ షుగర్ పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. చూపించాను కదా, కేక్ టిన్ను అలాగే ఎగ్ వైట్ సపరేట్గా, ఎగ్ ఎల్లో సపరేట్గా, షుగర్ పౌడర్. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని, లార్జ్ బౌల్ తీసుకోండి, మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్స్ అనేది ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు బేక్ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు, చక్కగా మొత్తం వీడియో అంతా కంప్లీట్గా చూసేస్తే. అలాగే ఇక్కడ మనం 2 టీ స్పూన్స్ అయితే ఎసెన్స్ యూస్ చేయాలి. కానీ ఎక్కడెక్కడ ఏ ఎసెన్స్ యూస్ చేయాలో చెప్తాను. మనం అయితే పైనాపిల్ ఎసెన్స్ 1 టీ స్పూన్ తీసుకోవాలి. అలాగే మిల్క్ ఎసెన్స్, బటర్ ఎసెన్స్ కలిపి 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను పైనాపిల్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. మిగతా 1/2 టీ స్పూన్ ఎగ్ ఎల్లోస్ ఉన్నాయి కదా, అవి బీట్ చేసేటప్పుడు తీసుకుంటాను. అలాగే మీరు ఈ బౌల్లోకి ఏమేమి తీసుకోవాలంటే 1/2 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్, 1/4 టీ స్పూన్ వచ్చేసరికి బటర్ ఎసెన్స్, 1/4 టీ స్పూన్ వచ్చేసరికి మిల్క్ ఎసెన్స్. ఒకవేళ మీ దగ్గర బటర్ ఎసెన్స్, మిల్క్ ఎసెన్స్ లేకపోతే ఆ ఎసెన్స్ ప్లేస్లో వెనిలా ఎసెన్స్ అయినా 1/2 టీ స్పూన్ తీసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉంటే పైనాపిల్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్, బటర్ ఎసెన్స్ అలాగే మిల్క్ ఎసెన్స్ కలిపి ఒక 1/2 టీ స్పూను ఎగ్ వైట్స్లోకి తీసుకోండి. లేకపోతే బటర్ ఎసెన్స్, మిల్క్ ఎసెన్స్ లేకపోతే వాటి ప్లేస్లో రీప్లేస్గా వెనిలా ఎసెన్స్ అనేది 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. అంటే కంప్లీట్గా మనం ఈ ఎగ్ వైట్స్లో 1 టీ స్పూన్ అయితే ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. అలాగే మనం తీసుకున్న షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం అసలు విప్పింగ్ క్రీమ్ ఎలా అయితే విప్ చేసుకుంటాం చూడండి స్లోగా, తర్వాత కొంచెం అవి డబుల్ అయ్యాక ఇంకొంచెం స్పీడ్ పెంచుకుంటూ అలా ఎలా అయితే మనం విప్ చేసుకుంటాం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఈ ఎగ్ వైట్స్ని కూడా అలాగే విప్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనం ఎగ్ ఎల్లోస్, ఎగ్ వైట్స్ కలిపి చేస్తే ఇవి పీక్స్ అనేవి రావు. అంటే విప్పింగ్ క్రీమ్ స్టిఫ్ పీక్ ఎలా అయితే వస్తుందో అలా అయితే మనకు రాదు. కాకపోతే ఈ ఎగ్ వైట్స్ మనం బీట్ చేస్తే మనకి స్టిఫ్ పీక్ అనేది వస్తుందన్నమాట. అలా వచ్చేంత వరకు మనం బీట్ చేసుకుంటేనే ఈ స్పాంజ్ అనేది కరెక్ట్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా వస్తుందన్నమాట. అసలు ఈ స్పాంజ్ మంచిగా రావడానికి రీజన్ అంతా ఇక్కడే ఉంటుంది. మన ఎగ్ వైట్స్ని ఎంత చక్కగా బీట్ చేసుకుని, అంటే స్టిఫ్ పీక్ మన క్రీమ్ అయితే ఎలా అయితే ఉంటుందో అంతవరకు బీట్ చేసుకోవాలి. షుగర్ని అయితే మొత్తం కంప్లీట్గా వేసేయమాకండి. షుగర్ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే పక్కకు పెట్టుకోండి. 1 కప్ తీసుకున్నాం కదా, ఎందుకంటే మనం ఎల్లోస్లో కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఫైనల్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చూసారు కదా, మనకు విప్పింగ్ క్రీమ్లా ఉంది, చక్కగా మంచిగా స్నో వైట్ లాగా తయారైందనమాట మన ఎగ్ వైట్ అనేది. ఇలా మనం విప్పింగ్ క్రీమ్ అయితే ఎంత స్టిఫ్గా విప్ చేసుకుంటామో సేమ్ ఈ ఎగ్ వైట్స్ని కూడా అలాగా
విప్ చేసుకోవాలి, అలా బీట్ చేసుకోవాలి. లేకపోతే సాఫ్ట్గా ఉన్న కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఈ రెసిపీ తప్పకుండా ఫెయిల్ అవుతుందన్నమాట. అందుకనే ముందు చెప్తున్నాను. మన ఎగ్ వైట్స్ని అలా బీట్ చేసుకున్నాక అప్పుడు ప్రీ హీట్కి తీసుకొచ్చి పెట్టండి. ఎందుకంటే ప్రీ హీట్ కూడా మరీ 20 మినిట్స్ అలా మనకి ఇది టైం పట్టుద్ది కదా, ఎక్కువసేపు కూడా అవసరం లేదు కదా. మనం 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ పెడితే సరిపోతుంది. మన ఎగ్ వైట్స్ని చక్కగా బీట్ చేసుకున్నాక ఆ తర్వాత వెళ్ళి ఇలాగా మీకు చూపించిన విధంగా ప్రీ హీట్ అయితే పెట్టుకోండి. లోపల ఏదైనా పెట్టేసి మనం ఎప్పుడు యూస్ చేస్తాం కదా బేకింగ్కి, ఆ బర్తన్ కూడా పెట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈ ఎగ్ ఎల్లోస్ ఉన్నాయి కదా, వేరే బౌల్లో ఆ ఎగ్ ఎల్లోస్ని తీసుకొని అందులోనే ఒక 1/4 టీ స్పూన్ అంటే ఒక పించ్ సాల్ట్ అయితే వేసుకోండి. నీకు చూపిస్తాను కదా అంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ యాడ్ చేశాక మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి. మళ్ళీ ఇంకొక 1/2 టీ స్పూన్ అంటే 1/4 టీ స్పూన్ 1/4 టీ స్పూన్ బటర్ ఎసెన్స్, మిల్క్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ బటర్ ఎసెన్స్ మిల్క్ ఎసెన్స్ లేకుంటే అదే ప్లేస్లో మీరు ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసరికి వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్తున్నాను. కంప్లీట్ ఎసెన్స్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైంది కదా. తర్వాత ఇందులో కొంచెం మనం మిగిలించుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, ఆ షుగర్ పౌడర్ని వేసేసి దీన్ని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా విప్ చేసుకోండి. మొత్తం ఇలాగ బీట్ చేసుకోండి. మన కలర్ చేంజ్ అయిపోయి ఇవి డబల్ క్వాంటిటీ అయ్యేంత వరకు మనం మిగిల్చాం కదా ఆ షుగర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా చక్కగా మెల్ట్ అయ్యే వరకు అయితే నీట్గా బీట్ చేసుకోండి. ఎసెన్స్ అయితే మంచివైతే అంటే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్నాయి అయితే 2 స్పూన్స్ వాడండి. నేను చెప్పిన ఎసెన్స్ కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ కాకుండా కొంచెం లైట్గా ఫ్లేవర్ ఉందనుకోండి, మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఎగ్స్ అయితే ఫ్రెష్గా ఉండాలి. అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ అయితే తీసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నవి కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అప్పుడే విప్ చేయడం కానీ అలా చేయొద్దు. రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఎగ్స్ అనేవి. ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా ఇలా చక్కగా విప్ అవ్వవు అనమాట. అలాగే ఎసెన్స్ కూడా కొంచెం చూసుకోండి. మొత్తం టోటల్గా మనం ఎగ్ ఎల్లోస్ కానీ వైట్స్లో కానీ కలిపి 2 స్పూన్స్ వరకు అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ వచ్చేసరికి పైనాపిల్ ఎసెన్స్, మిగతావి బటర్ ఎసెన్స్ అలాగే మిల్క్ ఎసెన్స్. ఒకవేళ 2 లేకపోతే వాటి ప్లేస్లో వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యి మన ఎగ్ ఎల్లోస్ కూడా డబుల్ క్వాంటిటీ ఇలా అవ్వాలన్నమాట. అప్పటి వరకు అయితే బీట్ చేసుకోండి. ఇందులోనే ఎలాంటి ఫ్లేవర్ లేని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూస్ చేయండి. రిఫైన్డ్ ఆయిల్, ఎలాంటి ఫ్లేవర్ అనేది వాటిలో ఉండకూడదు అనమాట. ప్లెయిన్ ఆయిల్ అయితే యూస్ చేయండి. అలాగే కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ వచ్చేసరికి ఒక 1/4 కప్ అనమాట. అవి తీసుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. అలాగే 250 ml కప్తో 1 కప్ అయితే నేను మైదా తీసుకుంటున్నాను. అంతే, ఇంకా మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం చక్కగా ఎగ్ వైట్ని బీట్ చేసుకున్నట్లయితే లేకపోతే రెసిపీ అనేది సరిగా రాదనమాట. నేను మీ ముందే చూపిస్తున్నాను కదా, ఇలా జల్లించుకోండి. జల్లించుకున్నాక ఒకసారి మన బీటర్తో మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మనం ఆన్ చేసామనుకోండి మొత్తం మన ముఖాన్ని వచ్చి పడుతుంది అనమాట. జస్ట్ అలా మిక్స్ చేసుకొని తర్వాత బీటర్ ఆన్ చేసి ఇవన్నీ చక్కగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. మన మైదాలో ఉండలు లేకుండా మిల్క్, ఆయిల్, మైదా, ఎగ్ ఎల్లో మొత్తం నీట్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్నాక బీటర్ తీసి పక్కకు పెట్టేసేయండి. అలాగే ఆల్రెడీ మనం విప్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ వైట్, చూడండి ఎంత బాగుందో. విప్పింగ్ క్రీమా లేకపోతే ఎగ్ వైట్ అనేది మనకు అర్థం కూడా కాదు. ఇలా ఉండాలన్నమాట. ఇందులో కొంచెం తీసుకొని ఈ బౌల్లో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం టైట్గా ఉంది కదా బ్యాటర్. నేనైతే ఇలాగా బెలూన్ విస్కర్ అంటారు కదా అది తీసుకున్నాను. మనం మిక్స్ చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు. ఒక డైరెక్షన్లో మన ఎగ్ వైట్లో ఏర్పడిన అదేంటిది ఏరియేషన్ అనేది పోకుండా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ అంటే పొంగడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్ అనేది యూజ్ చేయడం లేదు. మామూలుగా అయితే మన కేక్ జెల్ యూజ్ చేస్తారు కదా బేకరీస్లో, అలాంటప్పుడు ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. కేక్ జెల్ యూజ్ చేసినప్పుడు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యూజ్ చేయరు. కేక్ జెల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కేక్ సెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం నార్మల్గా చేసేదానికంటే మంచి స్పంజీగా అలాగే ఎక్కువ క్వాంటిటీలో అనేది రెడీ అవుతుంది. అంటే వెయిట్ తక్కువ ఉన్న చూడడానికి పెద్దగా రెడీ అవుతుంది అనమాట స్పాంజ్. అర్థమైంది అనుకుంటున్నాను. అందుకోసమానికి మనకు బేకరీస్లో ఎక్కువ కేక్ జెల్ అనేది యూజ్ చేస్తారు. మనమైతే ఇంట్లో చేసే వాళ్ళం, హోమ్ బేకర్స్ ఎవరు కేక్ జెల్ అనేది యూజ్ చేయం. మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్తోనే నడిపిస్తాం అనమాట. ఈ రెసిపీ చేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. తర్వాత మనం కొంచెం మిక్స్ చేసాం కదా ఆ బ్యాటర్ని ఎగ్ వైట్లోకి అనేది మొత్తం ఇలాగా స్పాచులా తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది టైట్గా ఉంది కదా, ఆ టైట్గా ఉన్నదాన్ని ఇందులో వేసేస్తే మనం మిక్స్ చేసేటప్పటికి ఈ ఎగ్ వైట్లో ఉన్నదంతా ఏరియేషన్ అంతా పోతుంది కాబట్టి అందుకని ఫస్ట్ దాన్ని కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ మీన్స్ కొంచెం ఇలా బ్యాటర్ లాగా రెడీ చేసుకొని తర్వాత దాన్ని అన్నిటిని ఇలాగా ఎగ్ వైట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక ఇలాగా నేను చూపిస్తున్న విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి. మరి ఓవర్గా అయితే తిప్పేయద్దు. అలాగే మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూట్స్ కానీ ఇలాగా మనం ఈ బ్యాటర్లు అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం మైదా డస్టింగ్ చేసామనుకోండి అన్నీ అడుక్కు వెళ్లకుండా
మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అనమాట. మీకు నచ్చితే ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. నాకు ఇంట్లో వీళ్ళు ఎక్కువ తినరు టూటీ ఫ్రూటీ, అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. జస్ట్ అలా మిక్స్ చేశాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్ను, ఆ కేక్ టిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బటర్ పేపర్ అయితే మర్చిపోమాకండి, లేకపోతే మళ్ళీ అంత అడుగంటేస్తుంది. ఎగ్తో చేస్తున్నాం కాబట్టి. మనం ఈ బ్యాటర్ రెడీ చేసేలోపు ప్రీ హీట్ కూడా చక్కగా అయిపోయి ఉంటుంది. అందుకని ప్రీ హీట్ పెట్టే స్టెప్ కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి మీకు చెప్పాను అనమాట. అదే ముందే పెట్టేసాం అనుకోండి, టైం టేకింగ్ కదా ఇది, అందుకోసం అనేసి. తర్వాత కొంచెం ఇలా ట్యాప్ చేసుకొని ఒక టూత్ పిక్ తీసుకొని ఇలాగా జిగ్జాగ్గా క్రిస్ క్రాస్గా అనుకుంటే పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. పైన నుంచి కూడా ఇలాగ టూటీ ఫ్రూటీ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. టూటీ ఫ్రూటీలో కొంచెం మైదా అయితే డస్టింగ్ చేసుకోండి, సరిపోతుంది. కావాలంటే పైనుంచి చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కట్ చేసినవి డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రీ హీట్ అయిపోయిన మన బర్తన్ ఉంది కదా, అందులో మన కేక్ టిన్ తీసుకెళ్ళి ప్లేస్ చేసి సిమ్లో పెట్టేసే 35 మినిట్స్ టు 45 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. ఫ్లేమ్ని పట్టు కూడా అటు ఇటుగా అవ్వచ్చు. అలాగే పైన సర్ఫేస్ వచ్చి మనకు వైట్గానే కనిపిస్తుంది. ఒకవేళ అవెన్లో చేసే వాళ్ళకైతే పైన సర్ఫేస్ కొంచెం బ్రౌన్ అయిపోతుంది. మామూలుగా స్టవ్ మీద చేసే వాళ్ళకైతే వైట్గానే ఉంటుంది. ఇగో చూసారు కదా, కొంచెమే అలాగా. అవెన్లో అయితే పైన కొంచెం డార్క్ అవుతుంది అనమాట, అంటే బిస్కెట్ కలర్ అంటారు కదా, ఆ కలర్లోకి అయితే వస్తుంది. నేను 40 మినిట్స్ తర్వాత చెక్ చేశానంటే ఎసెన్స్ స్మెల్ అనేది మంచిగా వస్తుంది, నాకు అర్థమైంది బేక్ అయిపోయింది అనమాట. టూత్ పిక్ తీసుకొని ఇలాగా చెక్ చేశాను. చక్కగా టూత్ పిక్ అనేది డ్రైగా వచ్చింది. ఒకవేళ మీ టూత్ పిక్ అయితే వెట్గా వచ్చుంటే ఒక 2-3 నిమిషాలు మీరు చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది కదా ఇంకెంతసేపు ఉంటే బెటరు అనేసి. అలాగా మీరు చెక్ చేసుకొని ఒకవేళ అయిపోతే తీసి పక్కన పెట్టుకోండి. టైం పడుతుందంటే చూసుకోండి, ఆ తర్వాత చెక్ చేసుకోండి. తర్వాత కంప్లీట్గా కూల్ అయిపోయాక అయితే ఇలా నైఫ్ తీసుకొని కేక్ స్పాంజ్ అనేది టిన్లో నుంచి సపరేట్ చేయండి. ఇదైతే కంప్లీట్గా కూల్ అవ్వలేదు, ఆల్రెడీ ఒకసారి చేశాను కదా, పిల్లలకి చాలా బాగా నచ్చింది అనమాట. వాళ్ళు ఆత్రం ఆగట్లేదు, అందుకోసం వేడిగా ఉన్నప్పుడే నేను తీసేస్తున్నాను. చూసారు కదా, మన షిఫాన్ కేక్స్ అంటారు కదా, అలా అంత స్పాంజీగా ఉందన్నమాట. ఇలాగ ప్రెస్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. చెప్పాను కదా, మన ఈ స్పాంజ్ అంతా మన ఎగ్ వైట్ని బీట్ చేసుకున్న ఇదిలోనే ఉన్నదనమాట. చక్కగా స్టిఫ్ పీక్ వచ్చేంతవరకు ఎంతసేపు అయినా సరే స్లో టు మీడియం నుంచి హైకి వెళ్ళాక అలాగే విప్ చేస్తూ ఉండండి. కానీ మళ్ళీ డౌన్ అయితే, అంటే మళ్ళీ మీడియంకి స్లోకి మాత్రం రావద్దు అనమాట. హైస్కి వెళ్ళారంటే మళ్ళీ హైలోనే మీరు బీట్ చేస్తూ అంటూ ఉండాలి. బీటర్ కూడా మంచిది తీసుకోండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. బేకరీలో కన్నా కూడా చాలా బాగా చేసుకోవచ్చు ఇంట్లో అయితే. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నిటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.